ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు. గుడ్ మార్నింగ్. అండ్ రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ముందుగా మీ ఇద్దరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఎస్, మీరు మీ విషెస్ అండ్ మీ విషెస్ ముందుగా మీరు మాట్లాడండి. టీ న్యూస్ ప్రేక్షకులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలోనైనా తెలంగాణలో ఈ ప్రభుత్వ అరాచకాలు ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా ఈ అనేక సమస్యల పేరు మీద భయపెట్టించి ప్రజలను నిద్ర లేకుండా చేసే రాత్రులు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్, జంగయ్య యాదవ్ గారు. టీ న్యూస్ వేదికగా యావత్ తెలంగాణ ప్రజలకు, యావత్ భారతదేశ ప్రజలకు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జీవితాలలో సుఖశాంతులు వెలగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, ఓకే. ఎస్, రవికుమార్ గారు ఇప్పుడే మీరు చెప్పారు నిజంగా అందరూ బాగుండాలనేది. కానీ ఇవాళ న్యూ ఇయర్ రోజే మళ్ళీ హైడ్రా గురించి, హైడ్రా కూల్చివేతల గురించి, ఆ బాధితుల ఆక్రందనల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో కాజాగూడలో నిన్న ఉన్న పలంగా వాళ్ళ ఇల్లు కూల్చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక తినాలను పట్టుకొని రోడ్డున పడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇంకా ఇవి నిజంగా ఆగిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళకు సమయం కూడా ఇవ్వకుండా 24 అవర్స్ నోటీసులు ఇచ్చి 24 అవర్స్ గడవక ముందే ఉన్న పలంగా వాళ్ళని రోడ్డున పడేశారు. దీనిపైన హైకోర్టు కూడా కొంచెం తీవ్రంగా రియాక్ట్ అయింది. ఇట్లా అయితే కమిషనర్ను మళ్ళీ మేము కోర్టుకు లాగాల్సి వస్తుంది, పిలవాల్సి వస్తుంది. గతంలో ఈ విషయం పైన మేము ఆల్రెడీ వార్న్ చేస్తున్నాం, అయినా కూడా ఇదే రకంగా హైడ్రా వ్యవహరిస్తుంది అంట. ముందుగా హైకోర్టు జడ్జి లక్ష్మణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వాస్తవంగా ఆయన కూడా ఒక తెలంగాణ బిడ్డ కాబట్టి, చాలా రూరల్ తెలంగాణ నుంచి వచ్చినటువంటి వాడు, ఒక కింది స్థాయి నుంచి కష్టపడి ఎదిగి వచ్చినటువంటి ఒక న్యాయవాది కాబట్టి, బాగా న్యాయమూర్తి కాబట్టి సమస్యని, మూలాలని చాలా కూలంకుశంగా అర్థం చేసుకోగలిగిండు. అందుకే ఆ రోజు కానీ గడిచిన 3 నెలల క్రితం ఇచ్చినటువంటి తీర్పప్పుడు కానీ, హైడ్రా మూసి ప్రక్షాళన సందర్భంలో మూసి బాధితుల విషయంలో కానీ, తర్వాత ఇవాళ స్పందించినటువంటి తీరు చాలా గొప్పగా ఉన్నది ఆయన. ఎందుకంటే దాని మూలాల్ని అర్థం చేసుకొని చాలా సీరియస్గా ఎట్లా రెక్ట్ కావాలి, అందుకే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. ఇక నిజంగా ప్రభుత్వము అసలు ఏం చేస్తుందో, సోయిండి చేస్తుందా, సోయి లేక చేస్తుందా, వాళ్ళు మాట్లాడే మాటలకి, వాళ్ళ కాంగ్రెస్ నాయకత్వం మాట్లాడే మాటలకు, తెలంగాణలో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం చేస్తున్నటువంటి మాటలకు ఎక్కడా పొంతన లేదు. ఇంత దుర్మార్గం అంటే, ఒక పేదవాడిని కంటి మీద కొనుక్కు లేకుండా ఎప్పటికప్పుడు రాత్రి ఆ పేరు మీద ఈ పేరు మీద వాడిని తరిమి వేయడము, బెదిరించడము, దౌర్జన్యంగా వీళ్ళు అనుకున్నటువంటి పని చేయటం అనేది వాళ్ళ చేస్తున్నాం. ఇంత జరుగుతున్న తర్వాత కూడా వాళ్ళ నిన్న ఇదే నానక్రామ్గూడ దగ్గర హైడ్రా పేరు మీద మళ్ళీ చేసినటువంటిది మనం చూసినాం. అరే పాపం ఆడ వాళ్ళు కూలీలు, వాళ్ళు ఏదో ఉన్నట్టు వలస కూలీలు వాళ్ళు మాకు కనీసం ఆ పిల్లలు ఉన్నారు, ఇది ఉన్నారు, అందుకే వాడు మనకు కనిపిస్తుంది, కళ్ళ ముందు ఆ దృశ్యాలు కనిపిస్తుంది. ఆ దృశ్యాలు చూస్తే, ఆ పిల్లలను చూస్తే, వాళ్ళ ఆక్రందాలను చూస్తే మనిషి అన్నటువంటి వాడికి కళ్ళకి నీళ్ళు వస్తాయి, కడుపు తరుముక్కపోతుంది. సిగ్గుండాలి ఈ నాయకులకు, వీళ్లకు. ఎవరైతే మేము పెద్ద పెద్ద మాటలు పెట్టులాడుతూ మేము ప్రజల కోసం చేస్తున్నాం, ఇది మా ప్రభుత్వం ప్రభుత్వము ప్రజాస్వామ్యం చెప్పేటటువంటి నాయకులకు వాళ్ళకు సిగ్గుండాలి. ముందు ఫస్ట్ మనుషులు అనుకునేటటువంటి వాళ్ళు స్పందించి, అరే నేను ఇవాళ కొత్త సంవత్సరము, ఈ జనరల్గా అందరూ కూడా ఏదో రకరకాల వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు, కనీసం ఏదో ఉంటుంది. కానీ ఆ కుటుంబాన్ని రోడ్డు మీద వేసి ఏడిపించి ఏం సాధిస్తారు వీళ్ళు? ప్రజలు ఉసురు పోసుకోవడం తప్ప వాళ్ళ ఉసురు తప్పకుండా తగులుతుంది ఈ కాంగ్రెస్. కారణం కావచ్చు, ఎందుకంటే ప్రజలందరూ కూడా న్యూ ఇయర్ మూడ్ లో ఉంటారు, December 31, January 1 ఆ మూడ్ లో ఉంటారు కాబట్టి దాంట్లో ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికి చెప్పాల్సింది ఏంటంటే, ఆయన అన్నకు వాళ్ళ సోదరుడికి ఇప్పటికీ మరి మీరు చెప్పినటువంటి దాంట్లోనే వాళ్ళ ఉంది కదా, ఫస్ట్ అది కూల్చండి మీకు నిజాయితీ ఉంటే. హైడ్రా పేరు మీద సొల్లు కబుర్లు చెప్తున్నారు, బక్వాస్ మాటలు చెప్తున్నారు, బద్మాష్ మాటలు చెప్తున్నారు, ఏదో పెద్ద ఉద్ధరించడానికి ఎవరిని ఏదో చేయడానికి అని చెప్పేసి. ఇవాళ మీరు చేయాల్సిన పని ఏంటంటే, చేయండి, మీరు నిజాయితీ ఉంటే మీరు చెప్పినాం కదా, ఇప్పటికి చెప్పినాం. ముఖ్యమంత్రి సోదరుడు, మంత్రులు వాళ్ళ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చేయండి. మీ మాత్రం భద్రంగా ఉండాలి. మీ సామ్రాజ్యాలు మీరు అక్రమంగా కబ్జాలు చేసి కూడబెట్టి కోటలు కట్టుకున్నటువంటి మాత్రం భద్రంగా ఉండాలి. ఓ పేదవాడు మాత్రము రోడ్డు మీద పడి ఏడవాలి. దానికి పండగ లేదు, పబ్బం లేదు, రాత్రి లేదు, పగలు లేదు.
కాలరాత్రి అపరాత్రి అని చెప్పేసి పేదవాడి ఇళ్ళ మీద ప్రభుత్వమే దౌర్జన్యంగా గుండాల్లాగా బందిపోట్లలాగా ప్రభుత్వం ప్రజల మీద ఈ విధంగా చేయటం అనేది ఒక తెలంగాణలోనే చెల్లింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది. సిగ్గు లేకుండా మళ్ళీ కాంగ్రెస్ ఏఐసిసి నాయకత్వం మాత్రము బుల్డోజర్ రాజ్ నయి చెలేగా అని చెప్పేసి ఓ పక్కన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ గారు పెద్ద శుద్ధ పూస మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడనే ప్రజలు ఉసురు పోసుకుంటారు. బుల్డోజర్ రాజ్ ఇక్కడ నడుస్తుందని కాంగ్రెస్ అధిష్టానానికి తెలియదా? ఎందుకు తెలియదు? ఎందుకున్నారు? ఏదో తెలియకుండా ఎట్లుంటది? తెలియకుండా ఎట్లా బరాబర్ తెలుసు. ఇది రాహుల్ గాంధీ గారికి కరిసల్లలోనే జరుగుతున్నది తెలిసి ఇక్కడ మూసీ ప్రక్షాళన, మూసీ ప్రాజెక్ట్ అన్నదే వచ్చింది కూడా రాహుల్ గాంధీ గారి ఎవరు వెనుకున్నటువంటి పెద్ద మనిషి కోసం చేసినటువంటి మూసీ ప్రాజెక్టు సుందరీకరణ, మూసీ సుందరీకరణ 150,000 కోట్లది అదా అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ బరాబర్గా దాని వెనుకున్నటువంటి కుట్రని, కుతంత్రాన్ని, దాని వెనుక జరగబోయే దోపిడీని 1,00,00,000 కోట్ల దోపిడీని పసిగట్టి తెలంగాణ సమాజానికి చెప్పింది కాబట్టి దాన్ని జడుచుకొని మేము అంత కాదని చెప్పేసి మాట మార్చింది. రైట్, ఓకే. జంగయ్య యాదవ్ గారు, మనం ఎటన్నా ఒక 3-4 రోజులు ఊరికి వెళ్తేనే అన్ని ప్లాన్ చేసుకొని వెళ్తుంటాం, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అట్లాంటిది ఉన్న పలంగా వాళ్ళు దట్టుమాపం వలస కార్మికులు, వలస కూలీలంట. సో వాళ్ళు ఉన్న పలంగా మొత్తం వాళ్ళ ఇంటి సామానంతా రోడ్డున పడేసి మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలియక ఇంత దీనంగా రోడ్లపైన కూర్చున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఎందుకు ఇంత అమానవీయంగా వ్యవహరించడం? ఇక్కడ మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవితాలు బాగుపడతాయని ఏదో ఊహించి జనాల్లో ఊహలో తేలినటువంటి జనాలకు ఈరోజు నిజంగా కూడా ఉన్నటువంటి ఇల్లు దేవుడెరుగు కానీ ఆయన ఇస్తున్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇస్తాము లేకపోతే ఇంకో ఏదో చేస్తామని చెప్పిన మాటలు నమ్మినటువంటి ప్రజలు ఈరోజు రోడ్డున కూర్చొని ఏడ్చేటువంటి పరిస్థితి మనం క్లియర్గా చూస్తున్నాం. వచ్చిన మరుక్షణం దాదాపు 1-2 నెలల నుంచే మనం ఈ హైడ్రా పేరిట తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆల్రెడీ ప్రతి ఒక్కరు కోర్టుకు వెళ్ళినా కానీ కోర్టు కూడా అప్పటికి కూడా చెప్పింది, మీరు ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ అని డిసైడ్ చేయకుండా ఒక డిపిఆర్ ప్లానింగ్ రిపోర్ట్ లేకుండా ఏ విధంగా మీరు కూల్చివేతలు మొదలుపెట్టారు అని చెప్పేసి అడిగినప్పటికీ కూడా దానికి సమాధానం చెప్పలే ఆ రోజు ఇదే రంగనాథ్. అంటే ఇట్లా ఇక్కడ కూడా వీళ్ళకి ఒక ప్లానింగ్ లేకుండా, పర్ఫెక్షన్ లేకుండా ప్రజలకు ఏదైనా కానీ అని మేము అడిగేవాడు ఎవడు లేడు, మేము చేసేది మేము చేస్తాము, మీరు చెప్పేది మీరు చేయండి అన్నట్టు అన్న చందంగా ఇలా మధ్యతరగతి కుటుంబీకులు నిజంగా కూడా ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర స్థిరంగా ఉన్నారు. కానీ రోడ్డు పక్కన ఉన్నటువంటి వారి మీద మీ ప్రతాపం ఏంది? నిజంగా కూడా మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఇదే దాంట్లో ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు మీ యొక్క సోదరులు నిర్మించుకున్నటువంటి దాంట్లో మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? దాని మీద ఎందుకు యాక్షన్ రావట్లేదు? అంటే పేదవాడు అంటే అడిగేవాడు ఎవడు లేడు, నోరు లేని వాళ్ళ మీద మీ యొక్క ప్రతాపం ఎందుకు? ఎందుకంటే వాళ్ళు అడిగితే మళ్ళీ కేసులు పెట్టాలి, ఎవరైనా వారి గురించి మాట్లాడితే తీసుకెళ్ళాలి, కేసులు పెట్టాలి, పోలీసులతో భయపెట్టేసేసి వారిని అక్కడికి రాకుండా చేయాలి. ప్రజల యొక్క జీవితాలు బాగుపడతాయి అనుకుంటే జీవితాలు ఛిద్రమయమని చెప్పేసి ఈరోజు రోడ్డు మీద పడేసి ఈరోజు కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం కూడా అంటే రాబో కాలానికి వీరు దిక్సూచిగా అంటే ఇంకా 4 ఏళ్ళ మా పరిపాలన ఈ విధంగా ఉంటుంది, ప్రజల మీద మా ప్రతాపం ఈ విధంగా ఉంటుంది, మీరు దీనికి సిద్ధంగా అండి అని చెప్పేసి ఇండికేషన్ ఇచ్చినట్టు కనపడుతుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు. హైడ్రా ఏదైతే ఉందో దాని విషయంలో క్లియర్గా చెప్పడం జరిగింది. కోర్టు ఇప్పటికి కూడా న్యాయస్థానాలు కూడా మీరు ఇచ్చేటువంటిది గడువు ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఏంది, నిజంగా కూడా పర్మిషన్లు ఉన్నాయి, మరి ఆ పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారుల మీద మీరు ఏం చర్య తీసుకున్నారు? ఇట్లా ఎక్కడ కూడా ఏది చెప్పకుండా చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం నిజంగా కూడా కరెక్ట్ కాదు. ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి వారు కూడా ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వారి అధికారులు కానీ వీరు కూడా ఆలోచించి మరోసారి ప్రజలకు న్యాయం చేస్తే బాగుంటుంది తప్ప కానీ ఇట్లాంటి ఇబ్బందులు పెట్టి వారిని అరిగోస చేసేసి వారి యొక్క పిల్లల భవిష్యత్తు ఆగం చేసినట్టు సందర్భం క్లియర్గా కనపడుతుంది. గురుకులంలో మరణ మృదంగం, మరో 2 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక విషాదం మనం చూస్తున్నాం. గురుకులాలు గతంలో చాలా గొప్పగా వర్ధిల్లాయి. అటువంటి గురుకుల వ్యవస్థ రోజు రోజుకు ఎందుకు ఇంత దిగజారిపోతుంది, ఎందుకు ఇంత కునారెలుతుంది? విద్యార్థులు ఎందుకు, గురుకులాల్లో చదివే విద్యార్థులు ఎందుకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు? అంత చిన్న వయసులో ఆత్మహత్యల బాట ఎందుకు పడుతున్నారు? రవికుమార్ గౌడ్ గారు, ఎంత ఆందోళనకరంగా, ఎంత ఆవేదన భరితంగా కనిపిస్తున్నాయి ఇటువంటి వార్తలు రెగ్యులర్గా. సరే ఎక్కడో ఒకటిదా జరిగింది, ఏదో వేరే ఇష్యూస్లో అనుకోవచ్చు, కానీ ఇవి నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. ఫుడ్ పాయిజన్ ఘటనలు కావచ్చు, పాములు లేదంటే ఎలుకలు కాటేయడం, తర్వాత ఏకంగా ఆత్మహత్యల బాట పట్టడం. నిజంగా కూడా ఈ గురుకుల వ్యవస్థ పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి వైఖరి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తున్నది. గడిచిన 10 సంవత్సరాల్లో గురుకుల విద్యా వ్యవస్థ తెలంగాణలో అసలు దేశంలోనే అద్భుతంగా వెలుగొందింది. అసలు గురుకుల విద్యాలయాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎస్సీ గురుకులాలు కావచ్చు, బీసీ గురుకులాలు కావచ్చు, మైనార్టీ గురుకులాలు కావచ్చు, జనరల్గా ఉన్నటువంటి
ట్రైబల్ ఇవన్నీ రకరకాల గురుకులాలు, ఒక 4-5 రకాల మన మేనేజ్మెంట్ రెసిడెన్షియల్ సిస్టమ్స్ ఉన్నాయి మన దగ్గర. 5 రకాల రెసిడెన్షియల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఏ దాంట్లోనైనా స్టూడెంట్స్ మనం ఇవాళ దేశంలో తీసుకునేది ఎయిమ్స్, ఆల్ ఇండియా మెడికల్ దానికి సంబంధించిన నీట్ కానీ, ఏఈజీ ఇంజనీరింగ్ ఆల్ ఇండియా, ఎంసెట్ ఇటువంటి వాటిల్లో, ఐఐటీల్లో నీకు జేఈ మిగతా ఆర్ఈసీలో దేంట్లో కూడా అద్భుతంగా పర్ఫామ్ చేసి ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది అవకాశం తీసుకునేటటువంటి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఎందుకంటే కేసీఆర్ గారు దాన్ని భవిష్యత్తులో ఈ వర్గాల నుంచి వచ్చే డౌన్ టు ఎర్త్ నుంచి వచ్చేటటువంటి పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు అద్భుతంగా ఎదగాలి, వాళ్ళు జ్ఞానం వికసించాలన్నటువంటి ఉద్దేశంతో భవిష్యత్తు సమాజానికి వీళ్ళు మనం అవసరం అద్భుతమైన మానవ వనరులుగా తీర్చిదిద్దాలన్నటువంటి ఉద్దేశంతో గురుకుల విద్యా వ్యవస్థని ఫ్రీ హ్యాండెడ్గా అద్భుతంగా మెను దగ్గర నుంచి పెట్టుకొని నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 7 లక్షల మంది ఇవాళ తీసుకొచ్చి దాన్ని అద్భుతంగా చేసిండు. ఇవాళ నిజంగా కూడా ఆ స్టాండర్డ్స్ కూడా ప్రైవేట్ కార్పొరేట్ గురుకులాలను మించి ఈ మన గవర్నమెంట్ రెసిడెన్షియల్ చేస్తూ నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్కడైనా కూడా కాంపిటేట్ చేసే స్టేజ్ తీసుకొచ్చారు. ఎందుకో మరి వీళ్ళకు ఆ గురుకుల విద్యా వ్యవస్థ మీద దాన్ని కుట్రపూరితంగా ఆ గురుకుల విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసేటటువంటి దానికి శ్రీకారం చుట్టూ వచ్చి రావడంతో చేసి నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసి ఏమీ లేకుండా వసతులకు సంబంధించి కానీ మిగతా లేకుండా ఇంకొక వైపున రకరకాల సమస్యలతోటి ఆ ఫుడ్ కానీ మిగతాది ఏ విషయంలో అకాడమిక్గా కానీ వాళ్లకు వసతుల సంబంధం కానీ వాళ్లకు భద్రత మిగతా విషయాల్లో వైద్యాన్ని ఏ విషయంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసి వాళ్ళు ఇప్పటికీ దాదాపు 50 మంది చనిపోయిన పిల్లలు. మొన్నటి వరకు పాము కాట్లు, ఎలక కాట్లు అటువంటి తోటి వైద్యం అందక రకరకాల కారణాలతో చనిపోతే లాస్ట్కి ఇప్పటికి ఏమొచ్చిందంటే ఆత్మహత్యలు చేసుకున్న కాడికి వచ్చింది. మనం అదే గురుకుల సంక్షేమ శాఖ హాస్టల్స్లో గురుకుల్లో చదివే పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే కాడికి తీసుకొచ్చారు ఈ పుణ్యాత్మల సంవత్సర కాలంలో. ఒక అద్భుతంగా వెలుగొందినటువంటి దశాబ్ద కాలంగా అద్భుతంగా వెలుగొందినటువంటి తీర్చిదిద్దినటువంటి గురుకుల విద్యా వ్యవస్థని పిల్లల్ని చంపడంతో పాటు లాస్ట్కి ఏదో ఒక భయంతో వాళ్ళు తల్లిదండ్రులకు టీచర్లకు చెప్పుకోలేని భయంతో ఆత్మహత్యలు చేసుకునే స్థితికి తీసుకొచ్చారు. దీన్ని ఏంటంటే ఈ పరిస్థితుల వల్ల దీన్ని సృష్టిస్తే, ఈ భయానకమైన వాతావరణం సృష్టిస్తే తల్లిదండ్రులే ఏమన్నా కానీ మనోడు ఎక్కడైనా చదువుకొని కానీ బతుకుంటే చాలు అనేటువంటి ఉద్దేశంతో ఆ స్కూళ్ళకు పంపకుండా స్కూళ్ళని శాశ్వతంగా మూసేటటువంటి కుట్ర మాత్రం జరుగుతుంది అన్నది. ఇది పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఉన్నత చదువు ప్రాథమిక స్థాయిలోనే నిరాకరించి అందకుండా చేసేటటువంటి ఒక దుర్మార్గమైన ఫ్యూడల్ పెత్తందారి భూస్వామ్య అహంకారపూరిత ఉద్యమ భావజాలంతో కూడినటువంటి కుట్రనే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. నేను ఒక బీసీ బిడ్డగా ఆ వర్గాల నుంచి నేను కూడా ఒకనాడు సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకున్నటువంటి వాడిని. కానీ ఆ రోజుకి 40 ఏళ్ల క్రితం మేము హాస్టల్లో ఉన్న రోజుకి ఈ రోజుకి చాలా ఈ 10 ఏళ్లలో అద్భుతంగా చేసినటువంటి దాన్ని మళ్ళీ ఆ 30-40 ఏళ్ల క్రితం పరిస్థితులకు తీసుకుపోయేదానికి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఖమ్మంలో పాల్వంచలో ఒక హాస్టల్లో పిల్లగాడు హాస్టల్లోనే ఊరేసుకున్నాడు. ఇంకో బయటనే ఇంకో పిల్లగాడేమో రెసిడెన్స్ హాస్టల్ పోను అని చెప్పేసి పురుగుల మందు తాగి చచ్చిపోయిండు. అసలు ఇది ఏంది? అసలు ఏం మనం ఇలా ఏంది? దానికి పైగా మొన్న కొందరు ముఖ్యమంత్రి మంత్రులు నాకు ఎక్కడో మాట్లాడినట్టు అర్థం చూసిన ఏంటంటే ఈ మెను బోధన కదా ఎవరో పాత కాంట్రాక్టర్లు అంటే వీళ్ళతోటి కుట్ర చేసి బీఆర్ఎస్ తోటి మిలాఖతై వీటిని దెబ్బతీయటం కోసం ఏదో చేస్తున్నట్ట. కనీసం మాట్లాడటానికి సిగ్గుండాలి. ఒక మంత్రి ఏమన్నారు, తల్లిదండ్రులు ఇచ్చే తినుబండారాలతోటే పిల్లలు ఆరోగ్యాలు పాడవుతున్నాయి, రోగాలు వస్తున్నాయి వాళ్ళు అని చెప్పేసి ఇంకో మంత్రి మాట్లాడుతున్నారు. ఓ బాధ్యత ఉన్నటువంటి మంత్రులేనా? కనీసం ఇదేమన్నా కనీసం విజ్ఞత ఉందా? వాళ్ళ వాటిని మానిటర్ శాఖ వాళ్ళ విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. ఇప్పటి వరకు వాటిని మానిటర్ చేసి దానికి సంబంధించినటువంటిది ఎట్లా చేయాలి ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టాలి సంవత్సర కాలంలో. ఆ సమస్య పరిష్కరించకుండా ఎంతసేపు చిల్లర మల్లర వ్యవహారం చేసి రాజకీయాలు చేసేటటువంటి దగులుబాజీ పనులని వాళ్ళు మానుకోకపోతే తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి దగ్గరే విద్యాశాఖ ఉన్నప్పుడు ఆ శాఖను చాలా సమర్థవంతంగా నిర్వహించగలగాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి టాప్ లెవెల్లో ఉంది కాబట్టి. అట్లా కాకుండా పూర్తిగా
ఇది నిత్యకృత్యమని సరే ఎక్కడో ఎప్పుడో ఒకటి జరిగిందంటే ఏదో మానవ తప్పిదమో దానికి వేరే వేరే కారణాలు ఉండొచ్చు. కానీ ఈ అస్వస్థతకు గురి కావడం, లేదా ప్రభుత్వ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం వికటించడం, ఇవన్నీ కూడా ఎందుకు ఇంత నిత్యకృత్యంగా కనిపిస్తున్నాయి? వీటిని అడ్రస్ చేయడంలో ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతోంది? ఇది 100% అండి. వైఫల్యం కింద మనము సంవత్సర కాల వ్యవధిలోనే దాదాపు 58 మంది చనిపోవడము విద్యార్థులు. గతంలో మనం తీసుకున్నట్లయితే సమైక్యాంధ్ర పాలనలో ఇట్లాంటి సందర్భాలు మనం చూసినాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒకే ఒక ఆలోచన, నేటి యువత రేపు దేశానికి భవిష్యత్ అనే ఒక ఆలోచన విధానంతో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు నిజంగా చదువుకున్నట్లయితే రేపు భవిష్యత్తులో వారి యొక్క జీవితం బాగుంటుంది అనే ఒక ఆలోచన విధానంతో గురుకులాలు నెలకొల్పి దానికి ఒక మంచి ఐఏఎస్ ఆఫీసరు, మన ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ గారిని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు వారి పర్యవేక్షణలో చేసినట్లయితే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో సపరేట్గా వాటికి కేటాయించి దృష్టి పెట్టడం వలన ఆ రోజు చదువుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉంటూ అక్కడ మనం చూస్తున్నాం ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. కానీ నేడు దానిని నిర్వీర్యం చేస్తూ ఎక్కడ కూడా అంటే డబ్బున్నవాడే చదువుకోవాలి, రేపు భవిష్యత్తులో వాళ్ళే ఉండాలి అనే ఒక ఆలోచనతో చిన్న చూపు, అంటే వీళ్ళు మాత్రం ఓటర్లుగా మాత్రమే పరిగణిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ కనపడుతుంది. చదువుకుంటే నాలెడ్జ్ వస్తుంది, కనీసం ఆలోచన వస్తుంది, ఆలోచన వస్తే రేపు భవిష్యత్తులో మేము చేసేటువంటి వాటికి అడ్డంకుగా తయారవుతారు ఈ యొక్క పేద సామాజిక వర్గం అనే ఒక ఆలోచన ఈరోజు ప్రభుత్వంలో కనపడుతుంది. ఎందుకంటే ఇంతవరకు కూడా వారు ఇప్పటికీ 58 మంది చనిపోతే విద్యార్థులు కనీసం వారు ఓటర్లు కారు అనే ఒక ఆలోచనతో మీరు వారి మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారా? అంటే ఓట్లు వేస్తేనే మీరు రేపు వాళ్ళకి అవకాశాలు ఇస్తారా? ఈ రోజు చనిపోతున్నట్టు ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు? ముఖ్యమంత్రి గారు మీ దగ్గర ఉన్నటువంటి శాఖకే మీరు న్యాయం చేయలేకపోతే మిగతా మంత్రులు ఏం న్యాయం చేయగలుగుతారు? అంటే ఒక శాఖ కూడా మీరు పటిష్టంగా దాన్ని బందోబస్తు చేసేసి విద్యార్థుల యొక్క చావుకు కారణం ఏంది అని చెప్పేసి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? తెలుసుకున్న తర్వాత దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అంటే వీళ్ళ చావులకు ఎవరి కారణాలు? మీరు నిజంగా కూడా నిన్న మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం ఒక సినిమా థియేటర్లో ఒక అతను చనిపోతే, ఒక లేడీ చనిపోతే ఇంతమంది రాలేదు, ఎందుకు మీరు చేయలేకపోతున్నారు, న్యాయం చేయలేకపోతున్నారు అని చెప్పేసి మీరు పత్రికాముఖంగా అడిగిరు కదా. మరి వీళ్ళందరికీ చావుకు ఎవరు కారణము? వీరందరికీ ఎవరు ఎక్స్గ్రేషియా ఇస్తారు? మీరు కోట్ల రూపాయలు ఇస్తున్నారు కదా, ఒక్కరికి చావు చూపించేసి ఇంతమంది రైతులు చనిపోతున్నారు, వారికి ఎవరు మూలము? దాని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? వారికి ఎవరు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి? నిరుద్యోగులు చనిపోతున్నారు, విద్యార్థులు చనిపోతున్నారు, ఇలా ప్రతి చోట చనిపోయేటువంటి వారి మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. వీడియో ఉందండి, అంటే మొన్న 32,000 ప్లేట్ భోజనం ఒక్కొక్కళ్ళకి, కానీ విద్యార్థులకు మాత్రం భోజనం లేదండి. మళ్ళీ అన్నం ఆకలి అవుతుంది పెట్టండి అంటే ఎన్నిసార్లు తింటావు? బిచ్చపోలని అంటావు. మళ్ళీ అన్నం ఆకలి అవుతుంది పెట్టండి అంటే ఎన్నిసార్లు తింటావు? బిచ్చపోలని అంటావు. అదే దీనికంటే ఇంటికాడైతే అమ్మ అన్నం ఆకలి వచ్చిందనగానే పెడుతుంది, ఒక్కొక్కటి అనిపిస్తుంది. బాధలు ఎవరికి ఎప్పుడు అర్థం కాదు. సో అదండి, అంటే ఇక్కడ క్లియర్గా మీరు అదొక్క వీడియో ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. అట్లాంటి కోకోల వీడియోలు మనం చూడొచ్చు. ఎందుకంటే ఈరోజు రేవంత్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏం ఆశించారంటే మా జీవితాలు బాగుంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. గురుకులాల్లో చదువుకున్నటువంటి వారు గత 10 ఏళ్లలో మేము చూసినాము, మా పిల్లలు బాగుపడ్డారు, వాళ్ళు కనీసం ఇప్పుడు మా పిల్లలు కూడా బాగుపడతారనే ఒక ఆలోచనతో వారిని అధికారంలో కూర్చోబెడితే ఇలా కనీసం తిండి పెట్టే పరిస్థితులు లేకుండా ఈరోజు ప్రభుత్వం తయారైంది. కనీసం చదువు తర్వాత సంగతి, కనీసం తిండి పెట్టి వాళ్ళ ఆరోగ్యంగా పరీక్షించేటువంటి సందర్భం కూడా కనపడలేదు. అంటే ఆ చిన్న పాప దాదాపు ఒక 10-12 ఏళ్ళు కూడా ఉండదు అమ్మాయి, అంత ఆవేదన అంటున్నారు. అడిగితే కూడా అన్నం పెడతలేరు. అంటే మనం చూసినాం వేములవాడ పర్యటనలో ముఖ్యమంత్రి గారి పర్యటన, దానిది మొత్తం ఒక ఏదో ప్రైవేట్ పెట్టి ఒక ప్లేట్ భోజనము మొత్తం ఏదో ఒక 70 లక్షలు 80 లక్షలు బిల్లు ఏదో చేసి దాన్ని చేసి అంటే ఒక 100 మంది భోజనానికే మీరు గంట ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ లక్షల మంది పేద పిల్లలు, లోయర్ మిడిల్ క్లాస్, ఆ పిల్లలు రేపు భవిష్యత్తులో దేశానికి సమాజానికి మనం తీర్చిదిద్దుకునేటువంటి ఒక బాధ్యతమైనటువంటి పౌరులు, ఒక మంచి మానవ వనరులను తీర్చిదిద్దుకుంటున్నారు. వాళ్ళ విషయంలో వాళ్ళు ఏమన్నా వాళ్ళు మామూలుగా పిల్లలు ఏముంటుంది ఇంకా ఇవాళకి ఈ తరంలో ఇంత ఎక్కువ పెట్టినా కూడా వాళ్ళే తినరు. కానీ ఆ పాప మాట్లాడుతున్నది ఎంత బాధ అనిపిస్తుంది ఉంటుందంటే, ఎందుకంటే ఇవాళ మనం గురుకుల విద్యా వ్యవస్థ పెట్టడంలో ఉద్దేశమే కడుపు నిండా తిండి పెట్టితే చదువు చెప్పడం అన్నదే దాని ఉద్దేశం. అక్కడ కూడా ప్రభుత్వాలు ఇంత కర్కశంగా దుర్మార్గంగా వ్యవహరిస్తే ఇంక ప్రభుత్వాలకు ఉన్నటువంటి సంక్షేమ స్వభావం ఏముంది?
Yes. రెండు పిల్లల పిల్లల్ని మీ వాళ్ళకు వాళ్ళు బాగా చనిపోయి emotional కాడికి అవుతున్నారు, తెచ్చుకుంటున్నారంటే రవికుమార్ గారు. మొన్న మీరు ఒక రేవతి చనిపోతే అంత ఇష్యూ చేసిరే, ఇవాళ 58 మంది గురుకుల పాఠశాలలో చచ్చిపోయినారు. ఫస్ట్ ఎవరు దానికి సంబంధించినటువంటి శాఖ నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి. రైట్. ఏదైతే అల్లు అర్జున్ మీద పెట్టినటువంటి కేసు ఉందో వాస్తవంగా చావుకు కారణం ఎవరన్న తర్వాత కారణమనే కదా అల్లు అర్జున్ పెట్టిను. మరి వాళ్ళ మీరు నిర్వహిస్తున్నటువంటి మీ యాజమాన్యంలో జరుగుతున్నటువంటి మీరు మేనేజ్ చేస్తున్నటువంటి మీ శాఖకునో మీ ప్రభుత్వంలోనో పిల్లలు ఇప్పటికీ 58 మంది 60 మంది చచ్చిపోయారు. ఆత్మహత్యలు చేసుకుని లాస్ట్కి ఆత్మహత్యలు చేసుకున్న కాడికి వచ్చింది. రైట్. ఆ చవుల మీద ఇలా ఆ శాఖ ముఖ్యమంత్రి ఎవరు బాధ్యులు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టారు. అట్లాగే ఆ శాఖ నుంచి ఆ కుటుంబాలకు మీరు మాట్లాడారు కదా, ఏదో సోషల్ మీడియా అంతా చేసి అదే 2 కోట్ల రూపాయల ఒక్కొక్క కుటుంబానికి నష్టపరిహారం, చనిపోయినటువంటి పిల్లల నష్టపరిహారానికి 2 కోట్ల నష్టపరిహారం ఇవ్వండి ప్రభుత్వం నుంచి, ఆ కుటుంబాల్ని ఆదుకోండి. ఇది కదా ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. అరే ప్రతిదీ రాజకీయం చేసి చిల్లరమల రాజకీయం చేసి మంచిగా 10 ఏళ్ళు కష్టపడి సాధించినటువంటి తెలంగాణలో ఒక మనసు పెట్టి ఒక మానవీయ కోణంతో కేసీఆర్ గారు అద్భుతంగా తీర్చిదిద్దితే వాటి ఉసురు కూడా తీసుకునేటటువంటి కాడికి మీరు రాజకీయాలను తీసుకొచ్చారంటే ఇక మిమ్మల్ని ఏమనాలి? రైట్. పట్టించుకోవడం తర్వాత అట్లీస్ట్ వాళ్ళు అసలు సమస్య ఉందని కూడా గుర్తిస్తుందా ప్రభుత్వం, గుర్తించట్లేదు అన్నటువంటి ప్రశ్న. ఇప్పుడు సమస్య ఉందని గుర్తిస్తే దానికి సంస్కరణలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ అసలు సమస్యనే లేదు అని చెప్పేసి ఏదో మైక్ల ముందు చెప్పేసేస్తే అక్కడికే అయిపోతుందని చెప్పేసి వాళ్ళు తప్పించుకొని తిరుగుబాటు ధన్యుడు సుమతి అన్నట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయకపోగా ప్రజల యొక్క జీవితాలను కూడా పట్టించుకున్నటువంటి సందర్భం కనపడలేదు. ఎందుకంటే ఎక్కడ కూడా రాజకీయం కోసమే చూస్తున్నారు. ఎక్కడ కూడా మా చైర్లు ఎక్కడ పదిలంగా ఉండాలా, మాకు ఎక్కడ నుంచి రావాలి ఇన్కమ్ రావాలి, ఎక్కడ అప్పచెప్పాలా అనేది మాత్రమే దృష్టి పెడుతున్నారు. కానీ ప్రజల సంక్షేమం గురించి మాత్రం పట్టించుకున్నటువంటి సందర్భం సంవత్సర కాల వ్యవధిలో ఎక్కడ కూడా కనపడట్లేదు. నిన్న హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన నమోదైనటువంటి కేసు విషయంలో, ఈ ఫార్ములా కేసు విషయంలో వాదనలు జరిగాయి. అయితే హైకోర్టు తిన్న తీర్పు రిజర్వ్లో పెట్టింది. తాము తీర్పు వెలువరించేదాకా అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే కేటీఆర్ పైసా తీసుకున్నప్పుడు అసలు అవినీతికి ఆస్కారం ఎక్కడిది అంటూ కేటీఆర్ తరఫున న్యాయవాది సిద్ధార్థ్ దవే చాలా స్ట్రాంగ్గా వాదనలు వినిపించారు. సో అసలు అవినీతి ఆస్కారం జరగలేదు, మొత్తం ఏం జరిగినా కూడా పారదర్శకంగా జరిగింది. దీంట్లో అవినీతి ఎక్కడ ఉంది, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాత్రమే కేటీఆర్ పైన కావాలనే కేసు పెట్టారనేది ఆయన వినిపించినటువంటి వాదన. ఎస్, రవికుమార్ గౌడ్ గారు నిన్న జరిగినటువంటి వాదనలు ఏం చెప్పాయి? చాలా స్పష్టంగా ఇది రాజకీయ కక్షకు ప్రేరేపితంగా చేసినటువంటి నమోదైనటువంటి కేసు తప్ప ఇంకేం లేదు. అసలు అవినీతి అంటే ఏంటి అర్థమైంది? 10 రూపాయలు తీసుకోవటం కానీ ఇవ్వటం కానీ అదే కదా అవినీతి. మన దేశంలో ఇప్పటికీ మనం ఇచ్చుకున్నటువంటి డెఫినేషన్ మన చట్టం చెప్తున్నటువంటి చెప్తాం ఇంకేది అకౌంటబిలిటీ లేకుండా అంతే కదా. 10 రూపాయలు తీసుకోవటం నేరం అవినీతి కిందకి వస్తుంది, ఇవ్వటం అవినీతి కింద వస్తుంది. ఇక్కడ ఒక హైదరాబాద్ ప్రిస్టేజ్ని, తెలంగాణ ప్రిస్టేజ్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం హైదరాబాద్లో ఒక గ్లోబల్ విశ్వనగరం మార్చడం కోసం తీసుకొచ్చిన అనేది క్లియర్ ఫార్ములా. ఈ ఫార్ములా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం మా దేశంలో మా నగరంలో నిర్మించాలని పోటీ పడేటటువంటి ఇది క్లియర్. దానికి ఆల్రెడీ నిర్వహించిండ్రు కేటీఆర్ గారు, ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది. దానికి సబ్సీక్వెంట్గా దాదాపు 700-800 కోట్ల లాభం కూడా, ఆర్థిక లాభం జరిగిందని నివేదికలు కూడా వచ్చినాయి. దాదాపు 13-14 వేల కోట్ల పెట్టుబడులు కూడా అదే సందర్భంలో పెట్టినటువంటి ఒక అగ్రిమెంట్స్ అయినాయి, ఎగ్జిక్యూషన్లో కూడా వచ్చింది. అందులో భాగంగానే మహబూబ్ నగర్లో దాదాపు 9,500 కోట్లతోటి బ్యాటరీ అమర్రాజా బ్యాటరీ పెట్టడానికి ముందుకు వచ్చింది. ఇంకోటి 3,000 కోట్లు, ఇంకోటి 1,500 కోట్లు, ఇవన్నీ కూడా లెక్కలు. దాదాపు 14-15 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కూడా అక్కడికి వచ్చినాయి. హైదరాబాద్ బ్రాండ్ని పెంచేయటం కోసం చేసినటువంటి దానికి ఈ ఫార్ములా అనేది అంతర్జాతీయ సంస్థ. దాన్ని ఆర్గనైజ్ చేసేది కూడా ఏదో లోకల్గానో, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే వెంటనే ఒక బయో ప్రాజెక్ట్ ఉంటుంది కదా, స్వచ్ఛ బయో ప్రాజెక్టు తెచ్చి దాన్ని 1000 కోట్లది రాత్రి అప్పనంగా అప్పజెప్పినటువంటిది కాదు. ఇది అప్పజెప్పినటువంటిది కాదు. అది అప్పటికప్పుడు రిజిస్టర్ అయ్యి దానికోసం వెంటనే ఎక్కడో పోయి దొంగతనంగా వాళ్ళ సొంత దానికి పెట్టుకున్నటువంటి ప్రాజెక్ట్ కాదు. ఇది ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. దానికి కూడా వచ్చినటువంటి ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్.
ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచో దాన్ని ఆర్గనైజ్ చేస్తుంది, దాన్ని పోటీ పడతాయి. దానికి అధికారికంగా ప్రభుత్వం నుంచి ఇచ్చింది. ఏ కాంటెక్స్లో ఇచ్చిండు, ఇచ్చినటువంటిది కూడా 54 కోట్లు. అది కూడా అప్పటికి ఒకసారి కండక్ట్ చేసి ఇంకా రెండవది కండక్ట్ చేసే టైంలో వాళ్ళు ఎవరైతే దాన్ని ఫెసిలిటేటర్గా ఉన్నటువంటి వాడు ఉన్నాడో, ఈవెంట్ ఆర్గనైజర్, నాకేం లాభం జరగలేదన్న కారణంగా నాకు మీరే కండక్ట్ చేసుకోండి అని చెప్పేసి తప్పుకున్నాడు. ఆ టైంలో అంటే స్పాన్సర్, ప్రైవేట్ స్పాన్సర్, ఆ టైంలో మళ్ళీ ఇది ప్రిస్టేజ్ చేస్తే మనం వదిలేస్తే ఇంకెక్కడికో పోతుంది, ఇంకెవరో తీసుకుంటారా అని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా, తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నటువంటి నాయకుడిగా, తెలంగాణ కోసం తన్లాడేటటువంటి నాయకుడిగా కేటీఆర్ గారు ఆ వైలిన్ ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతున్న టైంలో దాన్ని ప్రభుత్వం నుంచే ఇచ్చి దాన్ని ముందు ప్రొటెక్ట్ చేసుకునేటువంటి పని చేసిండు. అది దానివల్ల ఆయన 5 రూపాయలు 50 కోట్లలో 5 రూపాయలు కేటీఆర్ గారికి రాలే కదా, కేటీఆర్ గారి సంబంధికులకు రాలే కదా, ఆ ఆర్గనైజేషన్కి వాళ్ళకే మాకు వచ్చినాయి, మా దగ్గర ఉన్నాయని చెప్పేసి కూడా మాకే ఇచ్చిండు అని చెప్పేసి కూడా చెప్పి మిగతా అది చేస్తే దానికి సంబంధించి వచ్చిన ఈ ముఖ్యమంత్రి అయితే అనుకోకుండా దరిద్రం ఏంటంటే ప్రభుత్వం మారటం వల్ల, వీళ్ళ చేతులకు రావటం వల్ల జరిగినటువంటి చిల్లర మల్లర రాజకీయం వల్ల హైదరాబాద్ని, తెలంగాణని విఫల రాష్ట్రంగా దానికి ఒక నెగిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసడం కోసం చేసే కుట్రలో భాగంగా ఇవాళ కేటీఆర్ గారిని రాజకీయంగా దెబ్బతీయటం కోసము దీన్ని వాడుకొని ఈ ఫార్ములా అన్నటువంటిది ఏదో చేయబోతున్నా. ఏం తవ్వినా ఏం చేసినా అక్కడ ఏముండదు. కోర్టు కూడా అదే చెప్పింది. ఇవాళ ఇంత జరుగుతున్నా కూడా ఏం జరిగింది, అక్కడిక్కడ అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంది అనేది చెప్పి జంగాయాదవ్ గారు, నిజంగా ట్రాన్సాక్షన్ జరిగింది అంటే లేదా అవినీతి జరిగింది అంటే ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కనిపించవద్దు, అసలు అకౌంటబిలిటీ ఉండదు, ఆ డబ్బులు ఎడిపోయినది లేదు. స్వయంగా కేటీఆర్ గారే మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, నా ఆర్డర్స్ ప్రకారమే అధికారులు మూవ్ అయ్యారు, పూర్తిగా మొత్తం బ్యాంకుల ద్వారానే జరిగినాయి అనేది. సో అంత క్లియర్గా బ్యాంకుల ద్వారానే జరిగిన తర్వాత ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇంకా అవినీతి అనేది బేసే లేదు, దానికి బేస్ లేని కేసు పెట్టారనేది చెప్తారు. ఎంత జరుగుతున్నటువంటి పరిణామాలను కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే ఉద్దేశం మాత్రమే ఒక్కటే ఉందనే క్లారిటీ, ఆ చర్చ ప్రజల్లో ఎట్లా సాగుతుంది? ఇది 100% అంది. ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు దీని మీద గతసారి ఇంతకుముందు కూడా మన డిస్కషన్ జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే కేంద్రం ఆ రోజు ఈ ఫార్ములా రేసింగ్ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మీరు తీసుకున్నట్లయితే ఈ రేసింగ్లో తమ భాగస్వామ్యం ఉన్నది అని కేంద్రం కూడా చెప్పింది. మరి కేంద్రంని ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ చేయలేకపోతున్నారు? నిజంగా కూడా ఇప్పుడు ఏదైతే పేమెంట్ చేసిరని చెప్తున్నారో అవినీతి జరిగిందన్నప్పుడు తీసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళు రెండు ఉండాలి. మరి ఇంకొక పార్టీ ఎక్కడ పోతుంది, ఎందుకు చేయట్లేదు? ఎంతసేపు మీరు ఇప్పుడు ఫార్ములా ఈరేస్ నిర్వాహకుల్ని కూడా వాళ్ళని నిందితులుగా ఎందుకు చేర్చలేదు? మరి కేంద్రం కూడా ఇందులో తమ భాగస్వామ్యం ఉంది అని ఆ రోజు చెప్పింది కదా, అనౌన్స్ చేసింది. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, అక్కడ కూడా పేపర్ కటింగ్లు కూడా ఉన్నాయి. కానీ దాన్ని కూడా ఎక్కడ కూడా చేర్చలేదు. అంటే ఎంతసేపు ఒక రాజకీయ కక్షతోని వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలి, వీరి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలా, రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నాము, ఈ విధంగా ఎదుర్కోవాలని ఒక అవినీతి ఆరోపణ మోపేసి ఏదో బురదల్లేమి ఇంకా మీరే కడుక్కోండి అన్న విధంగా కేటీఆర్ గారిని ఏదో చేయాలని చేస్తున్నారు. కానీ అక్కడ నిజంగా కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చింది అంటే ఆ రోజు క్లియర్గా కేటీఆర్ గారు ఒకటే చెప్పారు, ఈ ఫార్మా రేసింగ్ చేయడం వలన ప్రపంచ దేశాలన్నీ కూడా తెలంగాణ వైపు చూడడం వలన పెట్టుబడులు ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. నేను పెడుతున్నటువంటిది రూపాయి పెడితే 100 రూపాయలు మన రాష్ట్రానికి అభివృద్ధికి పనికొస్తుందని చెప్పేసి కంపెనీలు రావడానికి దోహదపడుతుందనే ఆలోచన విధానంతో చేయడం వల్లనే ఈరోజు తెలంగాణ 10 సంవత్సరాల కాల వ్యవధిలో ప్రపంచ స్థాయిలోనే ఉన్నతమైన రాష్ట్రంగా మనకు కనపడింది. లేకపోతే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతే మీ చేతగానటువంటి పాలనని ఆయన చేసిండు అని అంటే సమర్థుడు అని ఒప్పుకోకపోయినా పర్లేదు, కానీ అసమర్థుడు అని ఒక ముద్ర వేయడానికి ఈరోజు చేస్తున్నటువంటిదే. దీనికి జడ్జిలు కానీ లాయర్స్ కానీ ఎవరు తీసుకున్నా కానీ మీరు ఎక్కడ కూడా దాన్ని నిరూపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎక్కడ కూడా తీసుకున్నటువంటిది రూపాయి కానీ ఇప్పుడు పెద్దలు చెప్పారు 5 రూపాయలు కూడా కేటీఆర్ గారు ముట్టుకోలేదు, వారి ఇంటికి కానీ వారి సంబంధికులకు కానీ ఎవరికి కూడా రాలేదు. కానీ బ్యాంకులను కూడా నమ్మే పరిస్థితిలో లేరు. మీరు ఈరోజు నేరం ఎక్కడ జరిగిందో కూడా ఎఫ్ఐఆర్లో లేదు, నమోదు లేదు. మరి అది చెప్తున్నా, ఇప్పుడు ప్లేస్ చెప్పట్లేదు దానికి, అంటే ఎందుకు రాయట్లేదు? మరి అంటే మీరు ఎఫ్ఐఆర్ కూడా రాయడానికి కూడా మీరు అంటే ఆలోచన లేదా? ఎందుకు అంటే ఏదో తొందరగా చేయాలి, ఏదో వారి మీద వేసేయాలి, అయిపోతుంది, చేసినాము, ప్రజల్లో మాత్రమే తీసుకెళ్ళాము, కేటీఆర్ గారు ఏదో ఈ రేసింగ్లో 55 కోట్లు చేతులు మారినాయి ఇట్లా చెప్పుకోవడానికి, అంటే ఉపన్యాసాలకు పేపర్లకు ప్రజలని ఎక్కడ కూడా డైవర్షన్ పాలిటిక్స్, అంటే ఎక్కడ కూడా వీళ్ళు ఏదో చేసిర్రు నిజమేనేమో అంటే
యాపాకు తినగ తినగ తీయనుండును అన్నట్టు అబద్ధాన్ని పదే 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 చెప్తే నిజమే అని నమ్ముతారేమో అనుకుంటారు. కానీ న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఈరోజు ఖచ్చితంగా న్యాయము ఎప్పుడైనా దాంట్లో నిర్ణయం కాకపోతే సమయం పట్టవచ్చు, కానీ నిజం నిలకడగా తెలుస్తుంది అంటారు. అబద్ధం ప్రపంచాన్ని ఏలేసి వస్తుంది, నిజం మాత్రం నిలకడగా తెలుస్తుంది, టైం పడుతుంది. కానీ అది నిజంగా కూడా కరెక్ట్ అని తెలియదు. రేపు కేటీఆర్ గారు నేను ఎలాంటి చేయలేదు అని ఫస్ట్ నుంచి చెప్తున్నారు, అదే నమ్ముతున్నారు, రేపు అదే న్యాయంగా వస్తుందని మనం ఆశించవచ్చు. రవికుమార్ గౌడ్ గారు బ్రేక్. మళ్ళీ ఇంకోటి కూడా ఏంటంటే నిన్న చాలా స్పష్టంగా జడ్జి మన అడ్వకేట్ గారు స్పష్టంగా చెప్పినారు, మంత్రి అయినంత మాత్రాన ప్రభుత్వ ఆస్తికి సంబంధించి కానీ ప్రభుత్వ నిధులకు సంబంధించి కానీ దుర్వినియోగం చేసినట్టు భావించకూడదు. ఏదైనా ప్రొసీజర్ ల్యాప్స్ ఉంటే ఉంటుంది. అక్కడ చాలా స్పష్టంగా దాంట్లో సుప్రీంకోర్టు కూడా సతీష్ శర్మ కేసులో తీర్పిచ్చింది. అట్లాగే 2-3 సందర్భాల్లో 2-3 కేసులలో కూడా దానికి సంబంధించి ఒక మంత్రి ఉండొచ్చు. ప్రొసీజరల్గా చూసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరు? ఆఫీసర్ చూసుకుంటారు. దాని ఉంటుంది. చాలా స్పష్టంగా సతీష్ చంద్ర శర్మ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి. ఏమక్కర్లేదు వీళ్లకు. కేవలం ఏది ఏమైనా ఏదో కారణంగా కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి, రాజకీయ కక్ష తీసుకోవటం. ఎందుకంటే గడిచిన 12 నెలల కాలంలో 12 నెలల కాలంలో కాంగ్రెస్ చేసిన మోసాలని చీల్చి చెండాడుతూ ప్రజల్లో ఇలా బట్టలు ఉడదీసి దోషిగా నిలబెట్టింది కేటీఆర్ గారు. అందుకే కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి. వీళ్ళు చేసిన మోసాన్ని ప్రజలకు విడమర్చి చెప్పినందుకు, బాధితులకు ధైర్యంగా నిలబడినందుకు కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేని సందర్భంలోనే కనుకనే వాళ్ళ మీద బట్టగాలు చేసినట్టయితే వీళ్ళని అడిగే వాళ్ళు ఉంటారు కదా. ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. దానివల్లనే ఈ రోజు చేస్తున్నటువంటి చర్యలను మనం స్పష్టంగా చెప్పొచ్చు. సంక్రాంతికి రైతు భరోసా అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. అయితే ఆ రైతు భరోసా పైన ఇంతవరకు కూడా ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైన విధానము లేదు అనేది క్లియర్గా తెలుస్తోంది. సో అయితే రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలంట. సెల్ఫ్ డిక్లరేషన్ అనేది రైతులు ఏ రకంగా ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలనేది ఒక అర్థం కానటువంటి పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు క్రైటీరియాగా, పాస్బుక్ క్రైటీరియాగా రైతు బంధు అనేది పడింది. ఇటువంటి వివాదాలు లేవు, ఇటువంటి ఇబ్బందులు లేవు. కానీ వాళ్ళ డిక్లరేషన్ల పేరుతో లేకపోతే కోతల పేరుతో రకరకాలుగా ఇబ్బంది పడబోతున్నారు రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. రైతు భరోసా అసలు మాకు వస్తుందా రాదా అనేది. రైట్. రవికుమార్ గౌడ్ గారు, మొత్తానికైతే రైతు భరోసాకి ముహూర్తం దాదాపుగా ఖరారైందట. కానీ ఆ రైతు భరోసా నేరుగా గతంలో రైతు బంధు అందినంత ప్రాపర్గా రైతులకు చేరే అవకాశాలు అయితే లేనట్టే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే రైతుల్లో ఎటువంటి ఆందోళన కనపడుతుంది? రాజేష్ గారు, రైతు భరోసా కాదు ముహూర్తం ఖరారైంది, రైతు మోసానికి ముహూర్తం ఖరారైంది. సంవత్సర కాలంగా ప్రజల్ని, రైతుల్ని భ్రమంలో పెట్టారు రైతు డిక్లరేషన్లో. ఏం చెప్పారు రైతు డిక్లరేషన్లో? ఇవాళ ఎందుకు ఇదంతా మోసం, ఎందుకు ఇదంతా కుట్రలు కుతంత్రాలు ఏంటిది? ఆ రోజు మీరు రైతు డిక్లరేషన్లో చెప్పింది ఏంది? చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఎకరానికి 10,000 బిచ్చమేసినట్టేస్తున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ 7వ తారీఖు నుంచే అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి క్షణమే 15,000 చొప్పున ఇస్తాము అని చెప్పేసి చెప్పింది. ఆ రోజు మీరు ఇవేవి మాట్లాడలే. మీరు పంటలు వేసినటువంటి వాళ్ళకే, పంట సాగు చేస్తున్న భూమికే ఇస్తామని కానీ, ఇంత విస్తీర్ణం ఉన్నటువంటి వాళ్ళకని కానీ, రేపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకని కానీ, లేదా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నటువంటి వాళ్ళకని కానీ, వాళ్ళకి అటువంటి వాళ్ళందరికీ ఇవ్వమని ఇవేవి చెప్పలే. చెప్పిందల్లా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రతి భూమి ఉన్నటువంటి ప్రతి రైతుకు, పట్టాదారు పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి రైతుకి ఇచ్చేది రైతు అనేటటువంటి వాడు బిచ్చగాడు కాదు. ఈ దేశానికి, సమాజానికి అన్నం పెట్టే రైతు మంచిగా ఉండాలి, కడుపు నిండా వాళ్ళకి. ఎందుకంటే పెట్టుబడి సమయంలో అక్కడికిక్కడికి పోయి పురుగు మందుల కోసము, పెట్టుబడి కోసము, విత్తనాల కోసము వీనికి అప్పులు పెట్టి చేతులు దాచి అప్పులు వడ్డీ అడుక్కోవాల్సి వస్తుంది, వడ్డీల కోసం తనలాడాల్సి వస్తుంది. కాబట్టి రైతు సగర్వంగా వ్యవసాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఏమన్నా కానీ అని చెప్పేసి ఎవడన్నా ఏమన్నా మాట్లాడుకొని అని పట్టాదారు పాస్బుక్ ఆధారంగా ప్రతి రైతుకు ఎకరానికి 10,000 సంవత్సరంలో 2 సీజన్లలో వానాకాలం యాసంకి ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని దేశంలో మొట్టమొదటిగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆ విధంగా ఇప్పటికీ దాదాపు 8 దఫాల్లో దాదాపు
73,000 కోట్లు 75,000 కోట్లు నేరుగా రైతులకు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. 11 విడతలైంది. 11 విడతల్లో 12వ విడతని వీళ్ళు ఆపి మోసం చేసి ఎన్నికల్లో 12 విడతలు 11 విడత అయిపోయింది. 12వ విడత ఇవ్వడానికి రెడీ చేసినాక ఎన్నికల నిబంధనలు తెచ్చి ఆపింది. దాదాపు 75,000 కోట్లు నేరుగా ఎక్కడ లేకుండా ఎవరు రైతు ఎక్కడికి పోకుండా ఓ వ్యవసాయ అధికారికో ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే బ్యాంకో ఏడికి పోకుండా బాజాప్తా అకౌంట్లోకి ఆన్లైన్లో వస్తే ఎక్కడ ఇంట్లో కూర్చొని ఏటీఎంతో తీసుకునేటట్టు ఒక అద్భుతమైన దానికి తీసుకొచ్చిండు. రైతులు సగర్వంగా వ్యవసాయం చేసుకుని పెట్టుబడి కోసం, విత్తనాల కోసం, పురుగుల మందుల కోసం, వాటి కోసం తీసుకొచ్చారు. అటువంటిది దాన్ని మీరు ఏం చేసిరు? రైతు బిచ్చం వేసినట్టు ఇస్తున్నాడు 10,000, మేము 15,000 ఇస్తామని ఇంకేం మాట మాట్లాడలే. వాళ్ళు 10,000 ఇస్తున్నారు, 15,000 ఇస్తాం ఒకటే మాట చెప్పారు. మళ్ళీ ఇంకా ఒక రైతుకే కాదు, కౌలు ఇచ్చే రైతుకు కూడా ఇస్తామని చెప్పారు. ఇంకా చాలా స్పష్టంగా చెప్పారు, రైతుతో పాటు రైతు ఉన్నా కూడా పాస్బుక్ ఉన్నట్టు హక్కు పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతుతో పాటు అదనంగా కౌలుదారికి ఇస్తాం తప్ప కౌలుదారికి ఇచ్చినామని చెప్పి పట్టాదారుకు ఇవ్వకుండా కట్ చేసేది లేదు అని కూడా చెప్పారు. ఇవన్నీ చెప్పారు. ఆ పంట కానీ ఈ పంట కానీ దానికని ఏ ఒక్క కండిషన్ కూడా చెప్పలేదు. పాపం ప్రజలు రైతాంగం ఆశపడ్డారు, మోసపోయింది. వాళ్ళ ఆశపడి మోసపోయి జరుగుతున్నది ఏంటంటే ఇన్ని కండిషన్లు. ఇప్పటికే ఒక యాసంగి పంటది, వానాకాలం పంటది ఎగ్గొట్టిరు, అయిపోయింది. ఒకటి ఈ సంవత్సరంలో 2 ఇవ్వాల్సింది ఇప్పటివరకు ఇవ్వలే, దిక్కు దివాన్ లేదు, ఇవ్వలే, అయిపోయింది. జూలై 3వ తారీఖున మంత్రివర్గ ఉపసంఘం వేసారు. ఆ మంత్రివర్గ ఉపసంఘం 15 రోజుల్లో నివేదిక ఇస్తారని చెప్పారు. ఇప్పటి వరకు దానికి దిక్కు దివాన్ లేదు. టీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో వీళ్ళ మోసాన్ని రైతాంగానికి, ప్రజలకు ఎప్పటికప్పుడు ఎండగట్టింది. కాబట్టే ఇవాళ అనివార్యంగా ఇవ్వాల్సినటువంటి దుస్థితిలోకి నెట్టబడింది. కాబట్టి లేకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ఊర్లలోకి పోయి ముఖం చూపించుకోవాలి, లేకపోతే తరుముతారన్నటువంటి కొత్త నాటకానికి తెరదీసి ఒకే సీజన్ లో సాగే పంటలు, ఒకే సీజన్ లో రకరకాల కండిషన్స్ ఒకే సీజన్ లో ఒకే పంట అంటారు. ఒకే పంట కట ఏది ఒకే పంట అంటే వాళ్ళ పత్తి లాంటిది ఒకటే పంట ఉంటుంది. తెలంగాణలో చాలా ఎక్కువ విస్తీర్ణం పత్తినే ఇస్తుంది. వాళ్ళ కందులు ఉంటాయి, రకరకాల పంటలు, ఒక సింగిల్ క్రాపే ఉంటుంది. కానీ పెట్టుబడి మాత్రం సంవత్సరం పొడుగున ఉంటుంది వాటికి. కానీ ఒక్క పంట అని చెప్పేసి మీరు కానీ 1,00,000 ఏ విధంగానైనా రైతులని మోసం చేసి, ఎందుకంటే 2 లక్షల రుణమాఫీలో మీరు చెప్పారు కదా 41,000 కోట్ల నుంచి ఇప్పటికీ 15,000 కోట్లు ఉడియన్ కాడికి తీసుకొచ్చారు. రుణమాఫీలు ఎట్లా మోసం చేసిరో ఇవాళ రేపు రైతు భరోసాలో కూడా గదే దానికోసం ఇవన్నీ కండిషన్స్. దానికంటే మంత్రివర్గ ఉపసంఘం అంటే మాట్లాడుతుందంటే ఎక్సర్సైజ్ చేస్తుంది. అంటే వాళ్ళు చేస్తున్న ఎక్సర్సైజ్ ఏంటంటే మనం రైతులను చేసే మోసం ప్రజలకి సమాజానికి అర్థం కాకుండా మోసాన్ని ఎట్లా మోసం చేయాలనేటటువంటి ఒక మోసగాళ్ళ లెక్క మోసాన్ని ఎట్లా మోసం చేయాలి, ప్రజలను ఎట్లా నమ్మించాలనేటువంటిదే ఆ మంత్రివర్గ ఉపసంఘం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ తప్ప ప్రజలకు, రైతాంగానికి ఎట్లా దీన్ని ఇంకా కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాన్ని ఇంకింత మేలు చేసేటట్టుగా ఎట్లా చేయాలనేటువంటి ప్రయత్నం మాత్రం లేదు. మోసంగా ప్రజలు గ్రహించకుండా చేసేటటువంటి మోసం చేస్తున్నారు తప్ప తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టే సమస్య లేదు. దీన్ని ఖచ్చితంగా మీరు ప్రజలకు ఇచ్చింది ఏంది, ఇవాళ మీరు చేస్తున్నది ఏంది అన్నది ఇవాళ ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం ఖాయం. మిమ్మల్ని రాజకీయంగా వదిలిపెట్టకుండా ప్రజలు తరిమే పరిస్థితి వస్తుంది. జంగాదేవ్ గారు వాళ్ళు గుర్తు చేసినట్టుగా ప్రచారంలో ఎక్కడ ఈ కండిషన్స్ ఉంటాయనేటువంటి నా పేరు మాత్రం కూడా నామమాత్రం కూడా రాలేదు. కండిషన్స్ అప్లై అనేది సింగిల్గా కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నారు, మేము వస్తే 15,000 ఇస్తాం, దట్టుగా బిచ్చం వేస్తున్నారు 10,000, మేము 15,000 ఇస్తాం అన్నారు. అది సింగిల్ స్టేట్మెంట్. ఇక సో యాజ్ ఇట్ ఈస్గా ఆ డేటా ప్రకారం ఇచ్చేయాలి ఇక 15,000. కానీ మళ్ళీ ఎందుకు ఇంత మల్లగుల్లాలు, ఎందుకు మంత్రివర్గ ఉపసంఘాలు, భేటీలు, డేటాలు, ఇదంతా ఏంటి? మళ్ళీ ఇప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్లు రైతులు ఇవ్వడం ఏంటి అనేది రైతుల్లో ఒక లేనటువంటి ఆందోళన. మేము ఏం సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది రకరకాల క్వశ్చన్స్, గందరగోళాలు. ఎందుకు ఇవన్నీ? ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా చెప్పాలనుకుంటే మనము తెలంగాణ రాకముందు 2014 కంటే ముందు రైతులు ఆత్మహత్యలు తీసుకుంటే మనము 11.1% ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 1.1%కు తగ్గింది రైతుల ఆత్మహత్యలు మాత్రమే. నేను చెప్తున్నది ఇక్కడ 11% నుండి తెలంగాణ వచ్చిన తర్వాత 1.1%కు తగ్గింది. అంటే గతంలో కేసీఆర్ గారు ఆ యొక్క ఆత్మహత్యలు చూసి ఖచ్చితంగా రైతులు బాగుపడితే అన్నం పెట్టేటువంటి
అన్నదాత సుఖంగా ఉంటేనే దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది అనే ఒక ఆలోచన విధానంతో స్వయాన రైతు కావడం వల్ల కష్టాలు తెలవడం వలన రైతులకు ఏది చేస్తే బాగుంటుంది అని ఒక దిక్సూచిగా కనపడాలి. రేపు భవిష్యత్తు తరాలకు మనము ఇవాళ ఉంటాము, రేపు పోతాము, కానీ పరిపాలించే వానికి ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి ఇవాళ రైతు బంధు అని చెప్పి తీసుకొస్తే దాన్ని మిగతా రాష్ట్రాలు ఈవెన్ కేంద్రం కూడా దాన్ని తీసుకొని పిఎం కిసాన్ కింద కాపీ కొట్టి పిఎం కిసాన్ కింద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంజాబ్ కానీ హర్యానా కానీ ఇట్లా ప్రతి దాన్ని కూడా రైతు బంధుని తీసుకొని ఆదర్శంగా తీసుకొని వారి రాష్ట్రాలలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే ఒక ఆదర్శవంతమైన పథకాన్ని ఈరోజు రైతు సహాయం కింద అంటే పంట పండించుకునే సందర్భంలో ఏదైతే రైతు అనేవాడు నిజంగా కూడా డబ్బున్న వాళ్ళు దాదాపు చాలామంది ధనికులు వ్యవసాయం చేయరు. అంటే ఏమీ లేకుండా ఒక మధ్యతరగతి కుటుంబం కానీ లేదంటే పంటను నమ్ముకొని పొలాన్ని నమ్ముకున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు సమయానికి డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు కనుక దానికి సహాయంగా మనం పెట్టుబడి సహాయంగా అందించినట్లయితే వాళ్ళు పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుందని ఒక ఆలోచన విధానంతో వారు ఆ రోజు రైతు బంధు చేస్తే ఈరోజు మనం దానికి ఇంకా కొరివీలు అంటే ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో ఇదే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో మాట్లాడుతూ మేము రైతులకు 10,000 బదులు 15,000 ఇస్తాము, 10,000 సరిపోవు, కాలం రేట్లు ఏంది, ఎరువుల రేట్లు పెరిగినాయి, ప్రతిది కూడా డీజిల్ రేటు పెరిగింది, ఇవి ఇచ్చేటువంటి సరిపోదు, మీకు ఎందుకు నేను ఇస్తాను, బిచ్చం ఇస్తలేము, రైతులకు మేము ఏదో చేస్తాము అని చెప్పినటువంటి మాటలను నమ్మి ఆ రోజు రైతులందరూ కూడా నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రలైనాయి అన్నట్టు ఆ రోజు రైతులు ఖచ్చితంగా నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, నిజంగా కూడా రేట్లు పెరిగినాయి కదా ఇస్తాడేమో అని చెప్పేసి ఏదో ఊహించుకొని వాళ్ళని గెలిపిస్తే ఈరోజు అదే రైతు నోట్లో మట్టి కొట్టేటువంటి చర్యలు ఈరోజు మనం చూస్తున్నాం. ఇంతకుముందు గతంలో ఇచ్చినటువంటి 10,000 ఇస్తాడేమో అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. కానీ ఆ 10,000 కాదు కదా 15,000 దేవుడు కానీ 10,000 ఉన్నదాన్ని ఇయ్యాయి అంటే వాటికి కూడా ఏదో కొరివిలు పెట్టడం. సాగు చేస్తేనే భరోసా అంటే ఇప్పుడు యాసంగిలో దాదాపుగా 70 లక్షల ఎకరాలకు కోత పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే యాసంగిలో మాత్రమే పంటలు పండే భూములు కొన్ని ఉంటాయి. సో దాంట్లో మరి యాసంగిలో మాత్రం దాదాపు 70 లక్షల కోత అంటే వానాకాలం పండే పంటలు ఉంటాయి, యాసంగిలో అక్కడ పండవు. అట్లా 70 లక్షల ఎకరాలకు కోత పడబోతుంది అనే ప్రమాదం కూడా కనిపిస్తుంది. 100%. ఇప్పుడు వారు ఎక్కడ కూడా అంటే ఎంతసేపు ఎగ్గొట్టడానికి మాత్రమే ప్రయత్నాలు ప్లానింగ్స్ తప్ప నిజంగా కూడా ఇప్పటి వరకు కూడా మీరు ఇన్ని 5 ఎకరాల 7 ఎకరాల 10 ఎకరాల ఇంత వారికి మేము డిసైడ్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా రాలేదు. మీరు ఈరోజు పేపర్లో చూసినట్లయితే ఇక్కడ కూడా ఇంకా ఎన్ని ఎకరాల కానీ కూడా డిసిషన్ తీసుకోలేదు. కానీ సంక్రాంతికి మాత్రం మేము రైతులం ఇస్తామని చెప్తున్నారు. అంటే మాటలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా కాలయాపన చేసి సంవత్సరం అయిపోయింది, ఇంకొక 4 సంవత్సరాలు, ఇంకొక సంవత్సరం, ఈ సంవత్సరం కూడా ఒక కాలయాపన చేసి వచ్చేది ఎలక్షన్ టైం, అప్పుడు 15,000 కాదు 30,000 ఇస్తాం రైతులకు. ఎందుకంటే గత పాలకులకు ఏదైతే 15,000 ఇస్తామని చెప్పి మాట ఇచ్చినామో దానికి డబల్ ఇస్తాము అంటే ఇంక్రీజ్ చేస్తాం. అంటే ప్రజలకు ఓట్ల కోసం మాత్రమే వీళ్ళు మాటలు చెప్పేసి అక్కడ కాలం గడిపేసి వెళ్ళిపోతున్నారు. కానీ రైతులకు నిజంగా కూడా న్యాయం చేసేటువంటి సందర్భం ఎక్కడ కూడా మనకు కనపడకపోవడం వల్లే ఈరోజు రైతు ఆత్మహత్యలు ఎంతగానో పెరిగినాయో మనం చూస్తున్నాం. ప్రతి దగ్గర కూడా ధర్నాలు, రస్తారోకోలు, ప్రతి చోట్ల చెప్పులు పెట్టేసి లైన్లో నిలబడేటువంటి గతంలో చూసినటువంటి సందర్భాలు కూడా ఈరోజు మళ్ళీ మనం చూస్తున్నాం. పత్రికల్లో కానీ మీడియాలో కూడా మీరు చూడండి, ఎక్కడ కూడా ఎరువుల కోసం లైన్లు కట్టడము, నీళ్ళ కోసం లైన్లు కట్టడము, విద్యార్థులు ఏదైతే ఉద్యోగాల కోసము ఎక్కడ తిరగాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు మీరు సెల్ఫ్ డిక్లరేషన్ అంటున్నారు. మరి ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళాలా, ఆన్లైన్కి వెళ్ళాలా? నిజంగా కూడా కొందరికి చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు, కొందరు చదువు రాని వాళ్ళు ఉంటారు. రైతులకు అంత అవగాహన అంటే సమయం కూడా ఉండాలి కదా, అందరికి కూడా తెలవాలి. మరి మీరు ఈ రోజు వచ్చేసి రేపు 14 తారీఖు వరకు చేసుకోమంటున్నారు. మరి ఇంతవరకు చేసుకున్నటువంటి దానికి ఏది? ఇంతకుముందు గతంలో ఆల్రెడీ 70 లక్షల మంది రైతులు దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి సందర్భం చూసుకుంటే ఆల్రెడీ డేటా మొత్తం బ్యాంకుల దగ్గర కానీ గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది. మరి ఆ డేటాను మీరు ఎందుకు తీసుకోవట్లేదు? అంటే ప్రత్యేకంగా మళ్ళీ రైతులు ఎందుకు ఇవ్వాలంటే కాలయాపన కోసం ఇదంతా. రైట్, ఓకే, ఎస్ రవి గారు దాదాపు 70 లక్షల ఎకరాల కోత పడబోతుంది. యాసంగిలో అక్కడ సాగు కాదు కాబట్టి నిజంగా ఎగ్జాక్ట్గా ఏ పంటలో సాగైంది, ఏ పంటలో సాగు కాలేదని ప్రతిసారి నిర్ధారణ చేసుకునేంత సాధ్యాసాధ్యాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం దగ్గర? అంత యంత్రాంగం ఉందా? కేవలం రైతులని బిచ్చగాళ్ళని చేసి కాంగ్రెస్ నాయకుల కాళ్ళ వెళ్ళబడేట్టుగా నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిప్పించుకొని రైతులు గోసపడే స్థితి తీసుకురావడం కోసమే వీళ్ళు చేసే స్కీమ్. ఎందుకంటే గడిచిన కాలంలో ఏ లబ్ధిదారుడికి కూడా కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే నేరుగా ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ఏదైనా కూడా ప్రత్యక్షంగా ఎవరి దగ్గర పోయి చేతులు చాచి అడుక్కునే పరిస్థితి తీసుకురాకుండా ఈ రైతు బంధు కానీ రైతు బీమా స్కీమ్ని కానీ దాన్ని కానీ తీసుకొచ్చింది. మళ్ళీ దీనివల్ల ఏమైందంటే వీళ్ళు ఇప్పుడు ఏంటంటే కేవలం వీళ్ళ కాంగ్రెస్ నాయకుల చుట్టూ ఈ దళారు వ్యవస్థని వాళ్ళకు ఇంకా ప్రజలను రాసి సంపాదన పెట్టేటట్టు ఇదివరకు చూసినాం కదా తెలంగాణ. వాటన్నిటినీ ఆ గోస అదంతా భరించింది. వాటన్నిటి మళ్ళీ ఒకసారి వీళ్ళ చుట్టూ ఇళ్ళ చుట్టూ
తిప్పుకొని కాళ్ళ వెళ్ళబడే పరిస్థితికి తీసుకొచ్చేటట్టుగా రైతుల్ని ప్రజల్ని వీళ్ళ ఇండ్ల చుట్టూ తిరిగి ఇండ్ల దగ్గర పడిగాపులు కాసే బిచ్చగాళ్ళని చేసేటటువంటి సంస్కృతి తీసుకురావడం కోసమే ఈ డిక్లరేషన్, సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఎవడు వెరిఫై చేయాలి? దాని రకరకాల పద్ధతులు ఉంది. ఏముంది మీకు ఏంది ఇవాళ డిక్లరేషను ఇప్పటికీ రైతు బంధుకు రైతు రుణమాఫీకి ఇచ్చినటువంటి డిక్లరేషన్లని 2 లక్షలకు మించిన ఆపే లేనటువంటి వాళ్ళు కదా, ఇప్పటికీ వాడికి దిక్కు దివానా లేదు. ఆ డిక్లరేషన్లు తీసుకొనే 3 నెలలు అవుతుంది. ఆగస్టు 15 కదా ఇచ్చిన, 15 తర్వాత కదా ఇప్పటికి 4 నెలలు అవుతుంది, 3-4 నెలలు అవుతుంది. వాడికి దిక్కు దివాన్ లేదు. మళ్ళీ రేపు రోజు ఇదిగా డిక్లరేషన్ల పేరు మీద అధికారుల కాళ్ళ వెళ్ళబడాలి, లీడర్ల కాళ్ళ వెళ్ళబడాలి. మళ్ళీ రైతు అనేటోడు పని వదిలేసి వీళ్ళ చుట్టూ తిరిగేటట్టు ఒక దయనీయమైనటువంటి స్థితిని తీసుకురాబోతున్నారు. దానివల్ల రైతును బిచ్చగాళ్ళని చేసే పరిస్థితి. మళ్ళీ చివరిగా మీరు కంక్లూడ్ చేద్దరు. అయితే ఇక్కడ వ్యవసాయ శాఖకు ఇవ్వాల్సిన సెల్ఫ్ డిక్లరేషన్ నమూనా ఒకసారి సాక్షి దినపత్రికలో మనకు కనిపిస్తుంది. అంటే ఊరికే ఇట్లా ఉంటుందనేది ఒక అంచనా. అయ్యా ఫలానా గ్రామానికి చెందిన నాకు సర్వే నెంబర్ ఫలానాలో ఎకరం పొలం ఉంది, నా ఇంటి ఆవరణతో కలిపి 100 సర్వే నెంబర్లో మరో ఎకరం చెలక ఉంది, ఇంటి జాగా 2 గుంటలు పోను, మొత్తం ఎకరా 38 గుంటల కూరగాయలు సాగు చేస్తున్నాను, ఇందులో ఎలాంటి తప్పుడు లెక్కలు చూపించినట్టు తేలినా ప్రభుత్వం తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటాను, దయచేసి నేను సాగు చేసే భూమికి సంబంధించి రైతు భరోసా అందించగలరని మనవి. అంటే ఇట్లా ప్రతి పంటకి ఇంకా రైతు డిక్లరేషన్ ఇచ్చుకుంటూ పోవాల్సిందేనా? సో ఆ గందరగోళం రైతుకు ఉన్నటువంటి ఆ అనుమానాలు, అపోహలు, సందేహాలు తీర్చాల్సింది ఎవరు? అంటే ప్రభుత్వం ఎంతసేపు ఏంటంటే డిక్లరేషన్లకు పేరు యాక్చువల్లీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదానికంటే డిక్లరేషన్ ప్రభుత్వం అంటే బాగుంటుందేమో అని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే వరంగల్ డిక్లరేషన్ అన్నాడు, బీసీ డిక్లరేషన్ అన్నాడు, రైతు డిక్లరేషన్ అన్నాడు. అంటే డిక్లరేషన్ అంటే క్లీన్గా చెప్తున్నాడు అక్కడ, నేను ఏ దానికి చేయను అంటే ప్రజల నుంచి నువ్వు తీసుకుంటున్నటువంటి ఫామ్స్ ఏవైతున్నాయో ఆ ఫామ్స్ కూడా మనం రోడ్ల మీద కనపడుతున్నాయి. ఏది తీసుకున్నా, అప్లికేషన్లు తీసుకున్నా కానీ ఆన్లైన్ అయినటువంటి ప్రజల యొక్క గోప్యంగా ఉంచాల్సినటువంటి సమాచారం కూడా ఈరోజు రోడ్ల పాలు అవుతున్నట్టు సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఎక్కడ కూడా వారికి పేపర్ మీద పెట్టురి, మీరు ఇయ్యూరి, నేను చూస్తాను అంటే చూసే వరకు కానీ చేసే అటువంటి సందర్భం అయితే ఎక్కడ లేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మనం కంక్లూడింగ్ రవి గారు, రైతు డిక్లరేషన్లో పలానా జనరల్గా కూడా ఏంటంటే రైతు ఒకటి ఉన్న 5 ఎకరాల్లో ఒక్కొక్క దగ్గర ఒకటి విత్తనాలు వేసుకుంటాడు, ఓ దగ్గర విత్తనాల కోసం కొంత ఇస్తాడు, కూరగాయల కోసం, అదే రకరకాలుగా ఉంటుంది. రేపు ఉదాహరణకు నా పొలంలో మొత్తం ఉన్న 5 ఎకరాల్లో నేను ఈ పంట వేసినని, పంట సాగు అవుతుంది, ఈ విస్తీర్ణంలో నేను పంట వేసినా, వరి వేసినానో, పత్తి వేసినానో పెడతాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ డిక్లరేషన్లో ఉదాహరణకు ఆ రైతు మీద అక్కడ ఉన్న స్థానిక నాయకుడికో లేకపోతే అధికారికో ఎవరికో కక్ష ఉంటే, కోపం ఉంటే, లేదా వాళ్ళు అడిగినటువంటిది ఏమన్నా ముట్ట చెప్పుకోకపోతే వాడిని వచ్చి నువ్వు డిక్లరేషన్లో మొత్తం ఇక్కడ పత్తి, నువ్వు ఇక్కడ వరి పండిస్తున్నాయని చెప్పినావు, నీకు వరి లేదు, ఇక్కడ ఇంకో పంట ఉంది కాబట్టి నువ్వు మోసం చేసినావు ప్రభుత్వాన్ని, నీ మీద క్రిమినల్ కేసు పెడుతున్నావు అని చెప్పేటటువంటి క్రిమినల్ ప్రభుత్వం చేసే ఆలోచనే తప్ప ఇది ప్రజాప్రభుత్వం చేసే ఆలోచన కాదు ఇది. బట్ వీటన్నిటిని కూడా తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుంది ఈ క్రిమినల్ అటిట్యూడ్తో నడిపిస్తున్న ప్రభుత్వాన్ని. హైడ్రా విషయంలో కావచ్చు, మూసి ప్రక్షాళన కావచ్చు, గురుకులాలు కావచ్చు, రైతుకు సంబంధించినట్టు ప్రతి విషయంలో క్రిమినల్ అటిట్యూడ్తో నడిపిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా సంక్షేమ స్వభావంతో ప్రభుత్వం నడపాలి, అభివృద్ధి స్వభావంతో, మానవీయ స్వభావంతో ప్రభుత్వం నడపాలి. వాటిని వదిలేసి క్రిమినల్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అంటే వీళ్ళు క్రిమినల్స్ కాబట్టి, వీళ్ళది క్రిమినల్ బుద్ధి కాబట్టి ప్రజల్ని, రైతుల్ని కూడా అదే ఫార్మైట్లోకి తీసుకుపోయేటటువంటి దుర్మార్గమైనటువంటి దృక్పథంతో ప్రభుత్వం నడిపిస్తుంది. వాటన్నిటికీ మూల్యం చెల్లించుకోక తప్పదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.